ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్కడికి రా, వెనక్కి వెళ్ళిపోండి. ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి వచ్చిందంట. ఈమె ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్ అయిపోయింది. ఇది నిజం కాదు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. అసలు ఏం జరిగిందిరా? యమునపురి ఆశీర్వాదం తీసుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కుంభమేళాకు పోయింది ఆర్కే రోజా. అక్కడ పోయి ప్రాణం ఆడ మోపింది. A few moments later. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 40 మంది వరకు భక్తులు గాయపడ్డ విషయం కూడా తెలిసిందే. 10 మంది భక్తులు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి కొన్ని కోట్ల మంది వచ్చే కుంభమేళాలో ఇలాంటి అపశృతి చోటు చేసుకోకూడదని అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. పాదం మోపింది, అస్సాం అయిపోయినారు 20 మంది. లెగ్గు నాయనా లెగ్గు. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. ఎంత బాగున్నాయో సపోర్టింగ్ పళ్ళు. ఆమె నోట్లో నుంచి ఏం మాట్లాడినా కూడా అది జరుగుతుందా? నువ్వు ఏం మాట్లాడినా కూడా అది మనకు రివర్స్ జరుగుతాను తప్ప మనకి ఎక్కడ మేలు జరగడంలా. ఇప్పుడు అన్నను కూడా మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్ అన్న అని చెప్పి కూడా చెప్పింది. 10 మందికి పైగా భక్తులు చనిపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు నాకు 20 మంది కథం, 20 మంది పోయారు, గాలిలో కలిసిపోయారు. లెగ్గు బాబు లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. వాచ్మన్ కాల్ ద పోలీస్. భక్తుల తోపులాటలో బ్యారికేడ్లు కూడా విరిగిపోయాయి. డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. వీరిలో 10 మంది భక్తులు చనిపోయి ఉండొచ్చు అన్న దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. 100 మంది మీద నుంచి వెళ్తుంటే లేవడానికి కూడా అవకాశం లేదు. అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. మనం చూసాం తిరుపతిలో ఎలా అయితే జరిగిందో అలాగే ఈ తొక్కిసలాట కూడా ఒక్కసారిగా. స్వామి శరణమయ్యప్ప. ఎటువంటి పాదం, ఎటువంటి వాక్ అనేది మీరు కామెంట్లో పెట్టండి. ఎంత మంచి పని చేస్తున్నావురా. దూసుకొచ్చారు. వేలాది మంది ఒకరిపై ఒకరు దూసుకు రావడంతో మహాకుంభమేళాలో ఎలాంటి అపశృతి చోటు చేసుకుంటాయి. సాటిస్ఫైడ్ కదా? వెరీ గుడ్. ఆర్కే రోజా గారు ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? దీని కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగిన రోజా గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ అవద మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గ? ప్యూర్ ఐరన్ లెగ్గు, పేరెంట్ బాడీ. అక్క పాదం 20 మంది గాల్లో కలిసిపోయినారు. క్లాప్స్ బా. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఆర్కే రోజా వాకు గాని పాదము గాని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఏం తొందర వద్దు అన్నావు. అమ్మ ఆర్కే రోజా, నువ్వు ఏం మాట్లాడొద్దు. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. మరి అన్న ముఖ్యమంత్రి అవుతాడా? నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది విషమేది నేనే. రాబట్టురా. రోజా గారి కాన్స్టిట్యున్సీకి పోవటం, ఆ గాలిలో పౌరాల గుట్లో కలిసిపోవటం.
మా ఆర్కే రోజా మా కుంభమేళా పోయినా కూడా నేను అప్పుడే భయపడ్డాను ఆ పాద మహిమ అంతా ఇంతానా. ఇటు రాజకీయం వైపు జగనన్న వైపు తాడేపల్లి ఇంటి వైపు రావద్దు అని చెప్పి రోజా విన్నవించుకుంటూ ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ. నువ్వు ఎక్కడక్కడ నోరు తెరిచి మాట్లాడుతామా నీకు దండం పెట్టి చెప్తున్నా. సరే ఆర్కే రోజా గారు అప్పుడు మహానేత నేనేం చెప్పాను వాడికి ఏం అర్థమైందిరా? నవ్వునాం కదా. అగరబత్తి ఏం కాదు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్యస్నానం ఆచరించారు. అడుగో ఒరే ముళ్ళబంది రా వస్తానా. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు. అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. ఆలోపి శక్తి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మహంతి యమునపురి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏం జరిగింది? ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. నేను అప్పుడే భయపడ్డాను ఆ పాద మహిమ అంతా ఇంతానా. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం, పాదం దరిద్రుడా. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఐరన్ లెగ్ మంది పాదం కదా.